అందరికీ నమస్తే అండి. మా సైంటిస్టు, డాక్టరు ప్లస్ అడ్వకేటు, మేధావి అడ్వకేట్ రజనీ గారు నిన్న సాక్షి డిబేట్‌లో పాల్గొని, ఆ దేవరపల్లి సంఘటన ఉంది కదా! వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఒక మహిళకి సంబంధించిన హోటల్‌ని పూర్తిగా ధ్వంసం చేశారు. దానికి సంబంధించి ఈవిడిచ్చే ఎలివేషన్ చూడండి. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ తొక్కిసలాట జరిగింది, జరగరాని జరిగిపోయింది, కొన్ని ప్రాణాలు పోయాయి. అప్పుడు దీన్ని జగన్ గారి పైన నెట్టేయడానికి చిన్న కుట్రగా చూడొచ్చా? అసలు భద్రత లేకుండా చేసి నో పార్టీలు కూడా లేకుండా చేస్తే తొక్కిసలాట జరగదా? ఆ తొక్కిసలాటకి ఎవరు బాధ్యత వహించాలి అప్పుడు? సార్ నిన్నటి రోజు ఒక మహిళని హైలైట్ చేసి చూపించినారు చూడండి. ఆ మహిళ నా షాపులంతా విధ్వంసం చేసినారు అన్నాడు కదండి. ఆ రోజు ఏం జరిగిందండి? ఆవిడది ఒక పూరిపాక. ఆ పూరిపాక నుంచి ఎక్కితే జగన్ గారు కనపడతారన్న ఉద్దేశంతో కుర్రకారు మొత్తం పాక పైకి ఎక్కేసినారు. ఆయన చూడడానికి ఒక పోలీసు వాళ్ళు లేరు. అరే దిగండి రా, కరెంట్ వైర్లకి పట్టుకుంటే తగలబడి చచ్చిపోతారా, దిగండి రా అని అనేవాళ్ళే లేరు. ఆ పిల్లలు పాకల పైకి ఎక్కేసి ఆ చుట్టూ ఉండే కర్రల్లోంచి వాళ్ళ బూట్లు కనపడుతుంటే ఆ మహిళ కొడుతుంది దిగండి దిగండి అని. అయినా సరే పిల్లలు దిగట్లేదు సార్. వాళ్ళ అభిమానంతో ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కేస్తారు సార్. వాళ్ళని దింపమనే వాళ్ళు ఎవరు సార్? పోలీసు వాళ్ళే కదా. ఏరు వాళ్ళు అంటే ఎన్ని ప్రాణాలు పోయినా పర్లేదు కానీ ఆ మహిళ షాప్ అంటే విధ్వంసం అయిందంట. వాళ్ళు ఇంటెన్షనల్ గా కర్రలు తెచ్చి పగలగొట్టలేదండి. వాళ్ళు పైకెక్కి పాకల నుంచి జారి ఆ బల్లాల మీద పడి నడువులు ఇరిగి అదంతా అల్లకల్లోలం అయిపోయిందండి. కడుపు బాదుకున్నారు, కడుపు కొట్టుకున్నారు, గుండెలు బాదుకున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే మరీ పాపం వారి గుండె కోతను మామూలుగా చూడలేము. ఆఖరికి ఆ మహిళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సరే అది కాదు కానీ అక్కడ ఒక రిపోర్టర్ అడుగుతున్నారు. ఆ ప్రశ్న అది బయటకు రిలీజ్ కాలేదు కానీ ఏంటంటే అసలు చూడండి ఎంతమంది జనం వచ్చేస్తున్నారు. ఆ జనం వల్ల ఎలా జరిగిపోయిందంటే జనం వస్తున్నారా అండి? జనం వస్తున్నారనమాట. కొంచెం సిగ్గు అనిపించట్లేదు రజని ఇలాంటి మాటలు మాట్లాడడానికి. అంటే వీళ్ళ విచిత్రం చూడండి. ఆ మహిళ హోటల్ పైకి ఎక్కి ధ్వంసం చేసేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటన కంటే జనం విపరీతంగా వచ్చేస్తున్నారండి కళ్ళు మెట్టుకురించుకొని. సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెం అయినా సరే. ధ్వంసం చేశారని చెప్పేసి మేమనలా, ప్రభుత్వం ప్రచారం చేయలా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేయరా, ఆవిడే మాట్లాడింది. ఒక వీడియోలో స్పష్టంగా లకారాలతో సంబోధిస్తూ వైసీపీ కార్యకర్తలు మొత్తం నాశనం చేశారండి. చిన్న లేదు పెద్ద లేదు అందరినీ కొట్టారు, సర్వనాశనం చేశారని చెప్పేసి ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పారు. ఇక్కడికి వచ్చి మీరు కళ్ళు మెట్టుకురించుకుంటా జనం వస్తున్నారా అండి అంటే ఎట్టగండి? సిగ్గు అనిపించట్లా కొంచెమైనా కానీ? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ వీడియోలో? మీరు ఎవరిని సమర్థిద్దాం అనుకున్నారు? చిన్న పిల్లల ఒక్కొక్కరికి 40 ఏళ్ళు ఉంటాయి. ఆ పాకల మీదకి ఎక్కినోడికి 40. చిన్న చిన్న పిల్లలు వచ్చారా? చెప్పపోయా స్కూల్కి వెళ్ళే పిల్లలు వచ్చారని చెప్పేసి నీ సిగ్గుండొద్దు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? 30 ఏళ్ళు వచ్చినా కానీ ఏం తెలియదా? 30-40 ఏళ్ళు వస్తే చిన్నపిల్లలు అయితే ఏం దరిద్రమో ఏమో. 40 ఏళ్ళు వచ్చినా కానీ చిన్నపిల్లలే. జగన్ గారి మీటింగ్‌కి జనం వచ్చేస్తున్నారండి. పోలీస్ సెక్యూరిటీ ఏదండి అని అడుగుతున్నారు. మీరు తీసుకొచ్చేయండి కాకినాడ నుంచి, రావులపాలెం నుంచి, రాజమండ్రి నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరిని తీసుకొచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంటారు. సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. ఒక పర్యటనకి వెళ్ళాడు, ఒక అంచనా ఉంటుంది. మీరు కూడా చెప్తారు కదా ఇంతమంది వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. మనం ఎన్ని మించిపోయి ఎక్కడెక్కడి నుంచో జనం తీసుకొచ్చేస్తా ఉంటే ఎట్లా కుదురుతుంది? ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్త సిగ్గుపడితే బాగుంటుందేమో కొద్దిగా. రజనీ గారు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటది. ఆ జనం కాదండి, ఆవిడ షాప్ విధ్వంసం అయిపోయింది. అంటే జనం బాగా వస్తున్నారన్న మాట చెప్పడానికి కూడా ఆవిడకి అధికారం లేని పరిస్థితి అయిపోయింది. గౌరవ హోంశాఖ మంత్రి వర్యుల్ని జనం బాగా వస్తున్నారు, జనం విచ్చలవిడిగా వచ్చేస్తున్నారు, జన సందోహం అనే పదం వాడకుండా కేవలం షాప్ లో నష్టపోయిన మహిళ గురించే మాట్లాడాల్సి రావడం దౌర్భాగ్యం అండి. అదేంటండి, నీకు బుర్ర ఉండి మాట్లాడుతావా, బుర్ర లేకుండా మాట్లాడతావా? అంటే విచిత్రం చూడండి. షాపు ధ్వంసం అయిపోయింది, హోటల్ మొత్తం అంతా నాశనం చేశారు. ఆ మహిళ గురించి మాట్లాడకూడదంట. ఆ మహిళ గురించి మాట్లాడితే దౌర్భాగ్యం అంట. వచ్చిన జనాల గురించి మాట్లాడాలంట. సిగ్గేమన్నా అనిపిస్తున్నా? బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? నువ్వు అసలు అడ్వకేట్ ఎలాగేవి తెలివితేటతోనని అడుగుతున్నావు. మళ్ళీ ఏమన్నా అంటే ఏడుతో నన్ను అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు. ఇదేమన్నా లాజిక్ అండి? ఏమైనా బాధిత మహిళ గురించి మాట్లాడతారా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారా, జనం వచ్చారని మాట్లాడతారా?
మరి దానికి దౌర్భాగ్యమా? ఏం దౌర్భాగ్యం మీరే చెప్పాలండి. ఏం దిక్కుమాలితనమో ఏమో. చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు ఎందుకు ఫోన్ కి రియాక్ట్ అవ్వలేకపోయారు? పెట్టిన ప్రోటోకాల్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఎవరు చెప్తే తీసుకోవాల్సి వచ్చింది? జక్కంపూడి రాజా గారికి పర్మిషన్ లెటర్ స్టాంప్ వేసి ఇచ్చాక పెట్టాల్సినటువంటి పోలీసులు హెలిప్యాడ్ దగ్గర ఎందుకు పెట్టలా? పెట్రోలింగ్ వెహికల్స్ ఎందుకు ముమ్మరం చేయలా? ఎందుకు మీరు బందోబస్తు వెహికల్ తాళ్లు పెట్టలా? లేకుండానే వెళ్ళొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. పోలీసు భద్రత కల్పించుకుంటానే జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి వెళ్ళి వచ్చేసాడా? సిగ్గుండాలండి మాటలు మాట్లాడటానికి. మీరు మరీ వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డంగా మూసేస్తున్నారండి, మామూలుగా మూయట్లేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. బాధిత మహిళ గురించి మాట్లాడడం అంటే దౌర్భాగ్యం అంట. అని మరి జగన్మోహన్ రెడ్డి భయం చేయమంటారు? జనం వచ్చేసారని, జనాన్ని తీసుకొచ్చేసారని పొలవమని చెప్పేసి అని. జనాన్ని ఎలా తీసుకొచ్చారో ఎలా వచ్చారో అందరికీ తెలిసిందే. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తక్కువ కాదు, రాజమండ్రి ఏకంగా 28-30 కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి నుంచి, రావులపాలెం నుంచి. దరిద్రం ఏంటంటే కాకినాడ నుంచి కూడా తీసుకొచ్చారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా దేవరపల్లికి తీసుకొచ్చారు. మరి ఏ జోడిచ్చి కొట్టాలి మిమ్మల్ని వేసి ఇప్పించి కొట్టాలండి. పోనీ తీసుకొచ్చారు. పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ఏమైనా కుదురుగా ఉన్నారంటే వాళ్ళకేమో మందు వేయించారు. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మందు పోయించారు. వాళ్ళు మందు తాగి వాళ్ళ ఇష్టం, వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఏం చెయ్యాలో అన్ని రకాలుగా ధ్వంసం చేసిపోయారు. ఆ హోటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి ముందు వాడెవడో సొక్క కూడా ఇప్పి చూపించేసాడు. అంటే ఒంటి మీద బట్టలు కూడా నిలబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఏది పడితే చేసుకుంటా పోతే ఊరుకుంటారా? ఇంకెప్పుడు కూడా ఇలాంటి రోత మాటలు మాట్లాడమాకండి. కనీసం మీకు నోరు ఎలా వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడడానికి? మాకు అర్థం కావట్లా. పైగా ఏమన్నట్టు నేను పెద్ద అడ్వకేట్ అంటే తాడు బాగానే తెలుసు మనకి. నువ్వు ఎందుకు మాట్లాడుతావు నీకే అర్థం కాదు. ఎక్కడి నుంచో మొదలు పడతావు, ఎక్కడికో తీసుకెళ్తావు. అన్నీ అబద్ధాలే. ఉదాహరణకు మెగా డిఎస్సీని తీసుకోండి. నేను అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పుకొచ్చారు. పిన్ టు పిన్ అన్నీ చెప్పుకొచ్చారు. అవి ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక్కడ మాట్లాడుతూ కొట్టు, పైగా జంజీ. అసలు జంజీకి అర్థం తెలుసా వాళ్ళకి? 40 ఏళ్ళు ఉన్నవాడు జంజీయే, 50 ఏళ్ళు ఉన్నవాడు జంజీయే, రేపు మాకు పోయేవాడు జంజీయే. మీ జంజీ గోళ తగలట్ట. వీళ్ళందరూ ఉన్నట్ట జంజీలట. మెగా డిఎస్సీ పైన పోరాటాలు చేసేస్తారట. నిన్న అధికారులు ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టారు కదా. మరి మీకు చేతనైతే దానిపైన ఒక డిబేట్ పెట్టి, ఇదిగోండి అధికారులు ఇలా మాట్లాడుతున్నారు, ఇది తప్పు, ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వని చెప్పేసి అని దానికి కౌంటర్గా ఇవ్వచ్చు కదా. అలా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు వచ్చేసారండి 4-5 మేధావులకు వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి మామూలుగా లేదు, జనం వచ్చేసారు. ఓటర్లు నాశనం చేశారంటే జనం వచ్చేసినట్టే. ఇది ఎక్కడ పీత లాజిక్లో మాకు అర్థం కావట్లా. రాష్ట్ర రాజకీయాలకి మీలాంటి వ్యక్తులు ఉండడం నిజంగా దౌర్భాగ్యం. మాట్లాడకపోవడం కాదు, మీరు ఉండడం దౌర్భాగ్యంగా భావించాలి మేము. ఏ అంశం పైన మనం నిజం మాట్లాడతాం చెప్పండి? భోగాపురం ఎయిర్పోర్ట్ కానించి నిన్న మొన్న జరిగిన సంఘటనల వరకు అన్నీ అబద్ధాలే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు. మావిగా అన్నట్ట, మళ్ళీ ఆవిగా అన్నట్ట. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం అన్నమాట. వీళ్ళ ప్రచారాలను వెరైటీగా ఉంటాయి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, దిగిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడతారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారే మావిగానికి జై కొట్టారు అని చెప్పేసి మళ్ళీ అదొక ప్రచారం. గట్టిగా మాట్లాడితే ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళలేరు మనం. మీరు ఇక్కడ మీడియాలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు. మాట్లాడితే డిఎస్సీ గురించి అంత రచ్చ చేశారు కదా. మరి నేను అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగానే ఎందుకు సైలెంట్ అయిపోయారండి? ఎందుకు సైలెంట్ అయ్యారని అడుగుతున్నాను. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. దానికి మన దగ్గర సమాధానాలు ఉండవు. లేదండి మేము గట్టిగా పోరాడతామని అంటారా? అది ఉండదు. ఊరికి అడావుడి చేస్తారు. ప్రజల నుంచి ఏమైనా స్పందన వస్తుందా లేదా అని చూస్తారు. రాలేదా అని దాన్ని అక్కడితో వదిలేయండి. మళ్ళీ కొత్తది తీసుకోండి, మళ్ళీ ఇంకోటి తీసుకోండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మెగా డిఎస్సీ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేయడం అది పెద్ద జోకు మాట. అది మామూలు జోకు కాదు. అది మన నవాల ఏడవలు కూడా అర్థం కాదు అలాంటి జోక్. అది 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక్క సంవత్సరం కూడా డిఎస్సీ రిలీజ్ చేయకుండా, నోటిఫికేషన్ పెట్టకుండా, ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా ఇవాళ డిఎస్సీ అభ్యర్థుల పని వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చిందండి. మామూలు ప్రేమ చూపించట్లా. అందరూ జంజీలే, మామూలు జంజీలు కాదు. డిఎస్సీపై జంజీల పోరాటం. ఇది ఎక్కడ ఇద్దరూ మాకు అర్థం కావట్లా. ఆధారాలు ఉండవు. ఆ డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొనరు. ఈ నిరసన కార్యక్రమంలో వాళ్ళు ఎవరో పాల్గొనరు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులు వీళ్ళని పట్టుకుంటే, అంటే వీళ్ళని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే.
వీళ్ళు ఏదో ఒక మాట మీద నిలబడరు, చివరాఖరికి మనల్ని బలి చేసేస్తారని చెప్పేసి వాళ్ళు ఎవ్వరూ కూడా నిరసన కార్యక్రమాల్లో ఎవ్వరూ పాల్గొనరు. వీళ్ళు కొంతమందిని తీసుకొస్తారు. నేను ఒక వీడియో చూశాను. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఉన్నారు కదా, ఇంతకుముందు కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు చేశాడు. ఆ నిరసన కార్యక్రమాల్లో ఒక మహిళ కూర్చుంది. ఉంటారుగా మహిళా కార్యకర్త ఉంటారుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. నిన్న సేమ్ మళ్ళీ అదే మహిళ డిఎస్సి అభ్యర్థిగా ఆవిడని చూపిస్తూ ఒక వీడియో వైరల్ చేసేసారు. అలా చేయడం ఇలా దొరికాడు. మరి ఏమనాలి? మరి అదేదో నిజమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెట్టొచ్చు కదా. మాట్లాడితే నిరుద్యోగ యువత అండి బాబు మామూలుగా మాట్లాడతారు. నిరుద్యోగ యువత గురించి వాళ్ళ పైన వీళ్ళు చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే విపరీతంగా ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా 5 ఏళ్ల కాలంలో ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారండి. దానికి సమాధానాలు ఉండవు. చెప్పగలగాలి, ఇదో మా హయాంలో ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చేవండి, ఇక ఇంతమందికి ఉపాధి కల్పించని చెప్పగలగాలి. లేదంటే ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పగలగాలి. లేదంటే మేము ఇన్ని టీచర్ పోస్టులు భర్తీ చేసామని చెప్పగలగాలి. అది చేయరట. 5 ఏళ్ళు నిరుద్యోగ యువత జీవితాలు నాశనం చేసింది కాకుండా ఇవాళ వచ్చి డిఎస్సి పైన పోరాటం. ఎందుకు పోరాటాలు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కేవలం నారా లోకేష్ గారి పైన ఇది చేయాలి, లేదంటే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ ముందెట్టేసి అబ్బాయి లేదంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారు రాజీనామా చేసేయాలని చెప్పేసి నిలబడతారు. ఒకటి ఒక్కొక్కరికి డిఎస్సి ఫుల్ ఫామ్ కూడా తెలియదు. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికార ప్రతినిధులు. వద్దు, ఈ భజన కార్యక్రమాలు ఆపేసి ప్రజలకు పనికొచ్చే అంశాల గురించి మాట్లాడితే బాగుంటుంది. పోనీ డిఎస్సి పైన మీరు ఏదో చర్చ అంటున్నారు కదా, అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీరు సమర్పించండి, ప్రజలకు తెలుస్తుంది కదా. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళలేము. ఇక్కడేమో పెద్ద పెద్ద ఉపన్యాసాలు. సోషల్ మీడియాలో మా అన్న అంత పెద్ద తోపు అంటే మామూలుగా ఉండదు. ఇంకో 6 రోజులు 10 రోజులు కనబడ్డా అనుకుంటాను. మన దేవరపల్లికి వెళ్ళాడు కదా, మళ్ళీ ఒక 6 రోజులు కనబడ్డా. ఇంకా జగన్మోహన్ రెడ్డి రావడం మీరంతా బంద్ చేయడం, జగన్మోహన్ రెడ్డి రావడం మీరంతా బంద్ చేయడం, మళ్ళీ వస్తారు మళ్ళీ బంద్ చేస్తారు. ఇది తప్పితే ఏమీ కనబడట్లేదు. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి చేయట్లేం మనం. ఇక్కడ మాత్రం ఉపన్యాసాలు చెప్పమంటే తూతులు ఎగిరిపోతాయి మాట. మామూలు పంచి డైలాగులు చెప్పట్లేదు ఒక్కొక్కరు కూడా. ఇకనైనా సరే పనికొచ్చే అంశాలపైన డిబేట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ సడన్గా అమరావతిని తీసుకొచ్చేసారు. ఆ దుబ్బేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో ఈ పనుల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ఈ భవనాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి పనులన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ క్రెడిట్ కూడా వీళ్ళు దెబ్బేయాలి. మళ్ళీ దానికి ఒక విశ్వ ప్రయత్నాలు. ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు మానేస్తే బాగుంటుంది.